నువ్వు ఎప్పుడు నష్టపోతావా, నాశనం అయిపోతావా, ఎప్పుడు ఓడిపోతావా అని నీ చుట్టూ చాలామంది కాసుకొని కూర్చున్నారు. నువ్వు గెలిచినా, గొప్పగా జీవించినా అది చూసి ఆనందించేవాళ్ళు నీ చుట్టూ బహు కొద్దిమందే ఉంటారు. వాళ్ళు పైకి మనల్ని పొగుడుతారు, అభినందిస్తారు. వావ్! సూపర్ అంటారు. కానీ లోపల మాత్రం అసూయతో రగిలిపోతూ ఉంటారు. ఇది మనకే కాదు. ఆనాడు యోసేపును చూసి సొంత అన్నయ్యలే కుళ్ళుకున్నారు. యేసయ్యని చూసి అయిన వాళ్ళే, యూదులే అసూయపడ్డారు. అందుకే దావీదు 30వ కీర్తనలో ఇలా అంటాడు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. మీరెప్పుడైతే దేవుడికి నచ్చినట్లుగా వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మీయ జీవితంలో చక్కగా ముందుకు కొనసాగుతూ ఉంటారో, మీ పతనాన్ని కోరుకుని మీ శత్రువుల ఎదుటే దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు.